తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కి 6,000 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాట్లు చేశారు. సభావేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ప్రాంతాలను కవర్ చేస్తూ ఏడీజీపీలు, ఐజీలు, 10 మంది ఐపీఎస్ అధికారులు బందోబస్తును ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా డీజీపీ శివధర్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో భారత్ ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ కు సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం 1:30 రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:30 ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకొని గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాట్లు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు. 1:30 వేడుక ప్రారంభం కాబోతుండగా మధ్యాహ్నం 2:30 ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని కూడా సమాచారం. 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర ఉజ్వల అభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. సమ్మిట్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు, అలాగే 500 మంది వీవీఐపీలు, 2,500 మంది అతిథులు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో విడివిడిగా భేటీ కానున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ప్రతి 15 నిమిషాలకు 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం పాల్గొంటున్నట్లు తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా ప్రతినిధులు, టెక్స్టైల్స్, ఫర్నిచర్ తయారీ, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ రంగ ప్రతినిధులు కూడా SITBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో జరగనున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పేరొందిన కంపెనీల ప్రతినిధులు, అలాగే యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు, వంతారా, విన్ గ్రూప్ ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో అతిథులకు సీఎం విందు ఏర్పాట్లు చేశారని కూడా సమాచారం.